ఇక కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలో పొన్నం కాంప్లెక్స్ వద్ద నూతనంగా మినిస్టర్ క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. ఈ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధికి అందుబాటులో ఉండడానికి క్యాంపు కార్యాలయం ప్రారంభించడం జరిగిందని పొన్నం అన్నారు. అన్ని రకాల అర్జీలు, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఆసుపత్రికి సంబంధించినటువంటి సహాయాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు మంత్రి పొన్నం. शिवसुताय वरदमूर्तये नमो नमः महागणपतये सद्योजातमपद्यामि सद्योजाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्वमाम् अधि सद्योजाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्वमाम् भवोद्भवाय नमः वामदेवाय नमो सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ముందర పెట్టి కొంచెం అక్కడ డోర్ మ్యాట్ వేయమని జాగ్రత్త. ताम्बस्वरूपाः पशवो वदन्ति सानो मन्त्रे शमोर्जन्तुहान धेनुर्वागस्मानुपसुष्टुदयितु अजं मुहूर्तदेवमौलिकेदाराय. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. హుస్నాబాద్ శాసనసభతో పాటుగా కరీంనగర్ లోక్సభ మాజీ ఎంపీగా కరీంనగర్ లోక్సభలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు అందుబాటులో ఉండాలని నా కార్యాలయాన్ని కొంత ఇక్కడ ఇంతకుముందు కార్యాలయం ఉంది, అది కొంత ఇబ్బందికరంగా ఉంటే కొత్త కార్యాలయాన్ని ఈరోజు పూజ చేసి తిరిగి ప్రజల సేవ కోసం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా దీన్ని ప్రజాంకితం ప్రజాపాలన ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఈ కార్యాలయం నుంచి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారంతో పాటుగా అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల ఎప్పుడు అందుబాటులో ఉంటాం. కార్యాలయంలో సిబ్బందితో సహా అన్ని రకాల ఆర్జీలు, విజ్ఞాపన పత్రాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇతరత్ర ఆసుపత్రికి సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు కూడా పిసిసి అధ్యక్షుడి నాయకత్వంలో ఈ కార్యాలయం అన్ని రకాలుగా వేదికగా ఉంటుంది. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం.